నమస్తే. పర్సివరెన్స్ ఐఏఎస్కు స్వాగతం. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో చదవాల్సిన ఆర్టికల్స్: పార్లమెంట్ ప్యారలైజ్డ్ ఓవర్ పెగసిస్ ఫార్ములాస్. అగైన్ ఇంపార్టెంట్ న్యూస్, ఎందుకంటే డిస్క్లోజర్లో ఉంది కాబట్టి. ఇస్రో ప్యానల్ టు రివ్యూ ఎన్ఎస్ఓ. అగైన్ ఇంపార్టెంట్, పెగసిస్కి సంబంధించింది కాబట్టి చదవాలి. ఇది మెయిన్ పేజ్లో ఆర్టికల్స్. నెక్స్ట్ ఎడిటోరియల్. పేజ్ నెంబర్ 6 ఎడిటోరియల్కి వచ్చేసరికి మొట్టమొదటి ఆర్టికల్ లిమిట్స్ ఆఫ్ కోఆపరేషన్. ఇది 97th అమెండ్మెంట్కి తర్వాత కొత్త యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్కి లింక్ అయింది కాబట్టి ఈ ఆర్టికల్ చదివితే మీకు సహాయంగా ఉంటుంది. దయచేసి ఈ ఆర్టికల్ని ఆ రెండు ఇష్యూస్తో లింకప్ చేసి ఒక ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి. అది మీకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, ద డిమినిషింగ్ స్టేటస్ ఆఫ్ చైనీస్ వర్కర్. అక్కడ చైనీస్ వర్కర్ మిడిల్ క్లాస్ ఎలా పనిచేస్తుంది, అది కమ్యూనిస్ట్ పార్టీకి ఎట్లా లింక్ అయింది, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అవేర్నెస్ కోసం ఈ ఆర్టికల్ చదివితే మీకు సహాయపడుతుంది. ఇన్ సర్చ్ ఆఫ్ గోల్ ఇన్ఫర్మేటివ్ ఆర్టికల్. ఒకసారి చదవండి, పెద్దగా పర్స్పెక్టివ్ అయితే నాకు అనిపించట్లేదు కాబట్టి ఒకసారి చదివి వదిలేసేయండి. నౌ, విత్ ద న్యూ ఈ-కామర్స్ రూల్స్ రియల్లీ ఫేవర్ కన్స్యూమర్స్. ఇంటర్వ్యూ ఒకసారి చదవండి, దాని వెనక రీసెర్చ్ మీరే క్యారీ అవుట్ చేసి మీరు ఒక కంక్లూషన్కి రండి. ఓకే, అప్పుడు మీకు ఈ ఆర్టికల్ సహాయపడుతుంది. మేకింగ్ డెసిషన్స్ అండర్ స్ట్రెస్. ఈ ఆర్టికల్ హైలైట్ చేయలేదు, ఎందుకంటే కోవిడ్-19 వల్ల మెంటల్ హెల్త్ గురించి చాలా డిస్కషన్ జరుగుతుంది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ చదివితే మీకు సహాయపడుతుంది. మెయిన్స్ పరంగా నేను అన్నాను, కానీ ఇంటర్వ్యూ పరంగా అయితే ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి దయచేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ చదవండి. నా పేజ్ నెంబర్ 8కి వచ్చేసరికి ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఆఫ్ యుఎన్జిఏ టు మీట్ పిఎం మోడీ టుడే. ఎందుకు మీట్ అవుతున్నారు? ప్రెసిడెంట్ ఆఫ్ యుఎన్జిఏ ఎలక్షన్ ప్రొసీజర్ ఏంటి, ఆయన పవర్స్ ఏంటి? ఓకే, ఎందుకంటే యుఎన్జిఏ ప్రెసిడెంట్ పవర్స్ ఏంటి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ చదివితే బాగుంటుంది. నౌ, అనాలిసిస్ బై ఎన్జిఓ రివీల్స్ మైక్రోప్లాస్టిక్స్ ఇన్ గంగా. ఇది ఇంపార్టెంట్ ఆర్టికల్. మైక్రోప్లాస్టిక్స్ అంటే ఏంటి, మెరైన్ పొల్యూషన్కి హ్యూమన్ హెల్త్కి రిలేషన్ ఏంటి, ఇండియాలో మెరైన్ పొల్యూషన్ పరిస్థితి ఏంటి, దాన్ని అడ్రస్ చేస్తే లెజిస్లేషన్స్, ప్రోగ్రామ్స్, స్కీమ్స్ ఏమన్నా ఉన్నాయా? తర్వాత గంగాకు ప్రత్యేకంగా వచ్చేసరికి నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఏంటి, దాని ఉద్దేశం ఏంటి, దానికి ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నాం, దాని గోల్స్ ఏంటి, దాని ఫంక్షనింగ్ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, అసలు అది గోల్స్ రీచ్ అవుతుందా లేదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ లింకప్ చేసి చదివితే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నెక్స్ట్, పేజ్ నెంబర్ 9కి వచ్చేసరికి హెచ్సి అపాయింట్మెంట్స్ అండ్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. సేమ్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ గురించి మీరు మొత్తం తెలుసుకుంటే మీకు సహాయంగా ఉంటుంది. ఈ ఆర్టికల్ నుంచి మీరు ఇన్స్పిరేషన్ తీసుకొని హైకోర్టు అపాయింట్మెంట్స్, సుప్రీంకోర్టు అపాయింట్మెంట్స్, కొలీజియం ప్రాసెస్, ఇండియాలో వేకెన్సీస్ ప్రాబ్లము, అది మన కేసు లోడ్కి ఏం లింక్, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివితే మీకు బాగా ఉపయోగంగా ఉంటుంది. నెక్స్ట్, దేర్ క్యాన్ బి ప్యారలల్ లీగల్ సిస్టమ్స్. అసలు ప్యారలల్ లీగల్ సిస్టమ్స్ అంటే ఏంటి, దానివల్ల నష్టాలు ఏంటి, ఎందుకు అది ఉండకూడదు, అసలు ఇండియాలో ప్యారలల్ లీగల్ సిస్టమ్ ఉందా లేదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎథిక్స్, పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్. నో, పేజ్ నెంబర్ 10 సపోర్ట్ ఫర్ ఆర్ఫన్స్ సీస్ వేరియింగ్ ప్రోగ్రెస్. దానికి సంబంధించిన ఆర్టికలే గవర్నమెంట్ పోర్టల్ ఫర్ చిల్డ్రన్ ఆర్ఫన్డ్ బై కోవిడ్-19. ఈ రెండు ఆర్టికల్స్ని దయచేసి చదవండి, ఎందుకంటే ఆర్ఫన్స్ గురించి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కొన్ని జడ్జిమెంట్స్ పాస్ చేసింది కాబట్టి ఈ ఆర్టికల్స్ ఇంపార్టెంట్. దయచేసి ఈ రెండు ఆర్టికల్స్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవండి. నౌ, సెలబ్రిటీ మూవ్స్ హెచ్సి ఫర్ ఆన్లైన్ కంటెంట్ రిమూవల్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే రైట్ టు బి ఫర్గాటన్ అనేది ఏంటి, ఇండియాలో దానికి సంబంధించిన లాస్ ఏమైనా ఉన్నాయా, ఇంటర్నేషనల్ లాస్ ఏంటి రైట్ టు బి ఫర్గాటన్కి, రైట్ టు బి ఫర్గాటన్కి రైట్ టు ప్రైవసీకి లింక్ ఏంటి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి. గవర్నమెంట్ నాడ్ ఫర్ సెంట్రల్ యూనివర్సిటీ ఇన్ లదాఖ్. ఇన్ఫర్మేటివ్ ఆర్టికల్, స్టేటస్కు అర్థమవుతుంది, అందుకని చదవండి. పేజ్ నెంబర్ 11 ఇజ్రాయెల్ అపాయింట్స్ కమిషన్ టు రివ్యూ ఎన్ఎస్ఓ. అగైన్ ఇన్ఫర్మేషన్, ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి. మూవింగ్ ఆన్ టు బిజినెస్. ఇది ఇంపార్టెంట్ అన్న ఆర్టికల్. ఆర్బీఐ ప్లాన్స్ డిజిటల్ కరెన్సీ పైలట్స్ సూన్. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అంటే ఏంటి, దీనికి క్రిప్టో కరెన్సీకి డిఫరెన్స్ ఏంటి,
ఎందుకు గవర్నమెంట్ ఈ డిజిటల్ కరెన్సీని మొగ్గు చూపుతుంది కానీ క్రిప్టో కరెన్సీస్ని రిజెక్ట్ చేస్తుంది? దీని మీద దయచేసి కాన్సన్ట్రేట్ చేయండి. దీనివల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఎందుకు ఇండియా క్రిప్టో కరెన్సీని అడాప్ట్ చేసుకోలేకపోతుంది, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ చదవాలి. నెక్స్ట్ ఈరోజుకి చివరి ఆర్టికల్, CCI అక్యూజెస్ అమెజాన్ ఆఫ్ హైడింగ్ ఫ్యాక్ట్స్ ఇన్ డీల్ ఫర్ ఫ్యూచర్ యూనిట్. ఈ ఆర్టికల్ని ఆపెడ్లో ఉన్న ఇంటర్వ్యూ కామర్స్ రూల్స్ని లింక్ చేసి చదివి అసలు దీని వెనక కారణాలు ఏంటి, ఆ కామర్స్ రూల్స్కి దీనికి ఏమన్నా లింక్ ఉందా, ఆ కామర్స్ రూల్స్ అడ్వాంటేజెసా డిసడ్వాంటేజెసా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివితే ప్రిలిమ్స్లో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది కాబట్టి మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇది హిందూలో చదవాల్సిన ఆర్టికల్స్. థ్యాంక్ యూ, స్టే సేఫ్. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్లో అడిగితే జవాబు చెప్పడానికి ప్రయత్నిస్తాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ప్లీజ్ డూ comment, share, like and finally subscribe. Thank you. Stay safe. Namaste.